నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి నూరేళ్ల పంట. రెండు జీవితాలు ఒకటయ్యే సందర్భం. ప్రతి యువతి జీవితంలోనూ ఓ అమూల్యమైన సమయం. అప్పటి నుంచే జీవితాన్ని మరొకరితో పంచుకోవడం మొదలవుతుంది. ఒకసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాక అది సాలిగూడైనా వెంటనే రావడానికి బయటికి కుదరదు. నేటికి ఎందరో మహిళలు గృహహింసను అనుభవిస్తూనే ఉన్నారు. పెళ్లికి ముందే ఒకరినొకరు ప్రేమించుకొని అర్థం చేసుకున్న జంటలు కూడా విడిపోతున్నాయి. అవగాహన లోపంతో, అపోహలతో విడాకులు తీసుకుంటున్నారు. నేటి యువతులు విద్యా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. కానీ పెళ్లి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తగిన వరుణ్ణి ఎన్నుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారని నిపుణులు అంటున్నారు. వివాహం తర్వాత దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే పెళ్లికి ముందే స్త్రీ ఎలా సిద్ధమవ్వాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. అందరికీ నమస్కారం. కోమలమైన మనసుని, దృఢమైన శరీరాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ యోగామృతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ స్టూడియోకి వచ్చేసిందండి. అండ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చందన గారు. మరి ఆలస్యం చేయకుండా యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో చందన గారు, ఇవాళ యోగాకి సంబంధించి మన సభ్యులకి ఏం తెలియజేస్తున్నాం? ఇవాళ మనం జీర్ణక్రియ పెంపొందించే ఆసనాల గురించి తెలుసుకోబోతున్నాం. రెండు సులభమైన ఆసనాలు. మొదటిది వజ్రాసనం, రెండవది ధనురాసనం. ఓకే, సో వజ్రాసనం, ధనురాసనం. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తోని బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి ఉపశమనాన్ని ఇచ్చే ఆసనాలు రెండు ఇవాళ మనం యోగామృతంలో నేర్చుకోబోతున్నామండి. మరి ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయి ఈ ఆసనాల వల్ల? వజ్రాసనం చేయడం వల్ల తొడలు అనేవి, పిక్కలు అనేవి తగ్గుతాయి, అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కడుపులో ఏమైనా అల్సర్స్ ఉంటే అవి తగ్గుతాయి, డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఓకే, సో చందన గారు, రెండో ఆసనం వల్ల ఉపయోగాలు ఏంటి? రెండో ఆసనం ధనురాసనం. దీనివల్ల కూడా డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, సో ఈ ఆసనాలు ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? వజ్రాసనం మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు చిప్పలు అరిగిపోయిన వాళ్ళు మాత్రం చేయకూడదు. హెర్నియా ప్రాబ్లం ఉన్న వారికి వజ్రాసనం చాలా మంచి సమాధానం. ధనురాసనం మాత్రం హెర్నియా ఉన్న వాళ్ళు చేయకూడదు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా చేయకూడదు. సో చందన గారు, ఈ ఆసనాలు ఏ టైమ్స్ లో చేయాలండి? మార్నింగ్ పరిగడుపున చేయొచ్చు, టిఫిన్ తిన్న తర్వాత 1 hour గ్యాప్ మెయింటైన్ చేసి చేయొచ్చు, లంచ్ తిన్న తర్వాత 4 hour గ్యాప్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ మనం లైట్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఒక 1 hour గ్యాప్ అయితే సరిపోతుంది. అదే లంచ్ అంటే మనకి ఒక 4 hours టైం తీసుకుంటే బాగుంటుంది అని అంటారు. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఈ ఆసనాలు స్టార్ట్ చేద్దాం. అలాగే, ముందుగా మనం చేయబోయే ఆసనం వజ్రాసనం. కాలుని నిటారుగా ముందుకి చాపాలి, కుడి కాలుని మడిచి వెనకలికి పెట్టాలి. అదేవిధంగా ఎడమ కాలుని మడిచి వెనకలికి పెట్టి హీల్స్ పైన హిప్ని టచ్ అయ్యేలా చూసుకోవాలి. వెనకల ఈ రెండు కాలి బొటన వేళ్ళు రెండు తాకి ఉంచాలి. చేతులని మోకాళ్ళ పైన ఉంచాలి. ఈ ఆసనం భోజనానికి ముందు 10 నిమిషాలు, భోజనం తర్వాత 10 నిమిషాలు వేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. మనం తిన్న ఆహారం అనేది బాగా డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. వజ్రాసనం అని పేరు ఎందుకు వచ్చింది అంటే బాడీని వజ్రం లాగా తయారు చేస్తుంది, దృఢం లాగా తయారు చేస్తుంది కాబట్టి ఈ ఆసనాన్ని వజ్రాసనం అంటారు. వీలైనంత సమయం ఈ ఆసనంలో ఉన్న తర్వాత నెమ్మదిగా కుడి కాలుని ముందుకు చాపి, అదేవిధంగా ఎడమ కాలుని కూడా ముందుకు చాపి రిలాక్స్ అవ్వాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి కాలుని అటు ఇటు పైకి కిందికి కదిలించాలి. ఇప్పుడు సుఖాసనంలో కూర్చుని రిలాక్స్ అవ్వాలి. అందరూ చూసారు కదా వజ్రాసనం ఎలా చేశారో, ఇప్పుడు నాతో పాటు చేయండి. ముందుగా కాళ్ళని నిటారుగా ముందుకు చాపి ఉంచాలి. ఇప్పుడు కుడి కాలుని వెనకలికి మడిచి, అదేవిధంగా ఎడమ కాలుని కూడా మడచాలి. హీల్స్ అనేవి మడమలకి తాకేలా ఉండాలి. వెనకలో కాలి పాదాలో టోస్ రెండు కలిపి ఉంచాలి. చేతులని మోకాళ్ళ పైన పెట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇప్పుడు శ్వాసని నెమ్మదిగా పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనం చేసేటప్పుడు వెన్నుముక అనేది నిటారుగా ఉంచాలి. మడమల నొప్పులు ఉన్నవారు దిండు మీద కానీ లేదా ఏదైనా బెడ్షీట్ వేసుకొని కానీ చేయొచ్చు.
ఇలా ఈ ఆసనంలో వీలైనంత సేపు ఉండొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా రిలాక్స్ అవుదాం. కుడి కాలుని ముందుకి చాపి అదే విధంగా ఎడమ కాలుని కూడా ముందుకి చాపాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కాలుని అటు ఇటు కదిలించాలి. పైకి కిందికి కూడా కదిలించాలి. ఇప్పుడు సుఖాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ధనురాసనం ఎలా చేయాలో చూద్దాం. నెమ్మదిగా కాళ్ళు ముందుకు చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు బోర్లా తిరిగి నెమ్మదిగా కుడి కాలం నడుమని కుడి చేతితో, ఎడమ కాలు నడుమని ఎడమ చేతితో పట్టుకొని మెల్లగా గాలి పీల్చుకుంటూ తల ఛాతీ పైకి లేపాలి. కాళ్ళని కూడా పైకి లేపాలి. ఈ ఆసనం చేయడం వల్ల థ్రోట్ రీజన్ అనేది స్ట్రెచ్ అయ్యి డబుల్ చిన్ అనేది తగ్గుతుంది. డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. బాడీ వెయిట్ మొత్తం నావల్ పైన సపోర్ట్ అవుతుంది. ఈ ఆసనంలో 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ తలని నేల కానించాలి. కాళ్ళు రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చేయండి. నెమ్మదిగా కాలుని ముందుకు చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు బోర్లా తిరిగి కుడి చేత్తో కుడి నడుమని, ఎడమ చేత్తో ఎడమ నడుమని పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ తల ఛాతీని కాళ్ళతో పాటు పైకి లేపాలి. ఈ ఆసనంలో 5 నుంచి 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా శ్వాసని వదులుతూ తలని కిందికి తీసుకురావాలి. కాళ్ళు రిలీజ్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు నెమ్మదిగా వెల్లెలుకల తిరిగి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. వింధ్య, మనం ఈ ఆసనాలను చేశాం కదా, మీకు ఎలా అనిపించింది? సో మొదటి ఆసనం చేసినప్పుడు వజ్రాసనం మోకాళ్ళ మీద ఎస్పెషలీ బాగా ప్రెషర్ పడింది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతున్నట్టు అనిపించింది ఫస్ట్ ఆసనానికి. అండ్ ఇక రెండో ఆసనం విషయానికి వస్తే ఎంటైర్ బాడీ కూడా స్ట్రెచ్ అవుతుంది. పొట్ట భాగం కానివ్వండి, లేదంటే బ్యాక్ మనకి మంచిగా స్ట్రెచ్ అయ్యి ఒక మంచి పోస్టర్ కూడా వస్తుందన్నమాట అనే అనిపించింది నాకు, ఎస్పెషలీ రెండు ఆసనాలు చేసినప్పుడు. అండ్ చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేసి చూడండి. సో ఇంత చక్కటి ఆసనాల్ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చంద్ర. ధన్యవాదాలు సఖులు. చూశారు కదండి, ఇది ఇవాల్టి యోగామృతం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా పెళ్లి చేసుకోబోయే ఇద్దరి మధ్య అవగాహన ఉండాలన్నది అందరూ చెప్పే విషయం. కానీ ఎలాంటి అవగాహన ఉండాలి, ఏ ఏ విషయాలపై అవగాహన ఉండాలి, ఆ విషయాలపై పరిధులు, పరిమితులు ఎంతవరకు ఉండాలి అన్నది ముఖ్యం. పెళ్లికి సిద్ధమయ్యే యువతి తను చేసుకోబోయే వ్యక్తిని నిజంగానే ఇష్టపడుతుందా, లేక పెద్దల బలవంతం మీద ఒప్పుకుంటుందా అనేది ఆ యువతికే తెలుస్తుంది. ఇక ఒకవేళ నచ్చితే ఎందుకు నచ్చాడు? అందమా, మంచి ఉద్యోగం ఉంది కాబట్టి నచ్చాడా, లేక బాగా ఆస్తిపాస్తులున్నాయని పెళ్లికి సరైనని ఒప్పుకున్నారా? అసలు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో ఆ యువతికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే కాలక్షేపానికి 4 రోజులకు మాత్రమే పరిమితం కాదు యువతి తీసుకునే ఆ నిర్ణయం. పూర్తి భవిష్యత్తు జీవితానికి సంబంధించింది. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనం ఎక్కడున్నామో తెలుసా?
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఫేజ్ 6లో ఉన్న తన్విక డైట్ ఫిట్లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వాణిశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య మంత్రాలు ఏం చెప్తున్నారు మేడం? ఇవాళ ఆరోగ్య మంత్రాలు ఆస్టియో ఆర్థరైటిస్ అనే డీజనరేటివ్ డిసీజ్ గురించి మన సఖులకి వివరించాలనుకుంటున్నానండి. మేడం, యాక్చువల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దీన్ని వేర్ అండ్ టేర్ టైప్ ఆఫ్ డీజనరేటివ్ డిసీజ్ అని అంటారండి. సో మనకి బాడీలో వివిధ రకాలైన జాయింట్స్ ఉంటాయి. ఫింగర్స్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, తర్వాత నీస్, యాంకిల్స్. సో ఈ జాయింట్స్లో ఒక బోన్కి ఇంకొక బోన్కి మధ్యలో స్లైడ్ అవ్వడానికి కార్టిలేజ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ అనే పదార్థం వచ్చి 60 to 85% వాటర్తో నిర్మితమై ఉంటుంది. సో మిగిలింది కొంచెం ప్రోటీన్ ఫైబర్, కొలాజిన్ అనే ప్రోటీన్ ఫైబర్ అండ్ ప్రోటోగ్లైకాన్స్, షుగర్స్. సో ఇవి కొంతవరకు కంపోజిషన్లో ఉంటాయన్నమాట. సో ఈ పదార్థం బ్రేక్ డౌన్ అయినప్పుడు బోన్కి మధ్య ఘర్షణ అంటే రాపిడి అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ రావడము, లేకపోతే వాటర్ అనేది అక్యుములేట్ అవ్వడము, తర్వాత ఇట్ లీడ్స్ టు క్రిటికల్ పెయిన్ అనమాట. చాలా సివియర్ పెయిన్ వస్తుంది ఆ ఏరియాలో. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం అనమాట. సో ఇందులో మనకు సిమ్టమ్స్ అనేది చూస్తే కనుక జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మొబిలిటీ ఉండదు అనమాట. అండ్ వాటర్ రీటైన్ అయిపోయి స్టిఫ్గా అయిపోతాయి జాయింట్స్ అన్నీ, ఈవెన్ ఫింగర్స్, హ్యాండ్స్, నీస్, యాంకిల్స్, తర్వాత హిప్ బోన్స్. సో ఇలాంటి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ మొత్తం స్టిఫ్గా అయిపోయి మొబిలిటీ లేకుండా అయిపోతుంది. సో అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ అనమాట. దెన్ యాక్చువల్గా రీజన్స్ చాలా ఉన్నాయి అసలు ఎందుకు వస్తుంది అంటే కనుక యూజువల్గా ఏజింగ్ అండి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఉన్న కార్టిలేజ్ అనే పదార్థము బ్రేక్ డౌన్ అయిపోయి అది అరిగిపోవడం వలన యూజువల్గా మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ పెద్దవాళ్ళలో చూడడం జరుగుతుంది. సో ఎస్పెషలీ ఫీమేల్స్లో అయితే హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మేల్స్లో అయితే నీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. దెన్ ఇంకొకటి వచ్చి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ కార్టిలేజ్ దెబ్బతింటుంది. సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి జెనెటిక్, అంటే ఒకవేళ మన పాస్ట్ జనరేషన్లో ఎవరికైనా కనుక ఈ డిసీజ్ అనేది ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకొకటి ఆక్యుపేషనల్ యాక్టివిటీ అంటాం. అంటే ఎవరైనా జిమ్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా యాక్టివిటీ, కొంచెం స్పోర్ట్స్ పర్సన్ అయినప్పుడు, అథ్లెట్స్ అయినా కానీ, సో వాళ్ళు చేసే యాక్టివిటీస్లో ఎప్పుడైనా మజిల్ టైర్ అవ్వడము లేకపోతే ఏదైనా పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అవ్వడము, సో ఇలా జరిగినప్పుడు కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఒక రకంగా కొంతవరకు యాక్టివిటీ అంటే ఎక్సర్సైజెస్ అండ్ డైట్ ద్వారా మనము ఆ సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాము. అలా కాకుండా ఇంకా కొన్ని రకాలైన ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఫుడ్స్ అంటే కొన్ని తినకూడని ఫుడ్స్ ఉంటాయి, కొన్ని తినాల్సిన ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. సో అది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఒకసారి వచ్చింది అని అంటే కనుక మనం డెఫినెట్గా డైట్ కంట్రోల్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ అంటే మొబిలిటీ అనేది ఇస్తూ ఉండాలి, లేకపోతే ఆ స్టిఫ్నెస్ అలా కంటిన్యూ అయిపోతుంది. ఓకే మేడం, అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ కొన్ని ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి, కొన్ని ఫుడ్స్ని కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి భోజనంలో అని అన్నారు కదండి. ఎలాంటి ఫుడ్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? సో యూజువల్గా ఇన్ఫ్లమేషన్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్. అంటే జాయింట్స్లో వాటర్ అక్యుములేట్ అయ్యి రెడ్నెస్ ఆఫ్ ద జాయింట్స్ అనమాట. చాలా సివియర్ పెయిన్ వస్తుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ ద సెన్స్ మనకి ఆ ఇన్ఫ్లమేషన్, ఆ రెడ్నెస్ని సబ్సైడ్ చేసే ఫుడ్స్ అనమాట. సో ఎక్కువగా బాడీలో ఆక్సిజన్ సప్లై పెంచే ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఫుడ్స్ అనమాట. సో ఏ ఫుడ్స్లో అయితే ప్రిజర్వేటివ్స్ కానీ యాడిటివ్స్ కానీ కలరింగ్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసి ఉండరో, సో న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే ఇవేంటంటే న్యాచురల్గా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి సో ఆక్సిజన్ సప్లైని పెంచి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి. సో వైటమిన్ సి అనేది సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తుంది. సో ఈ వైటమిన్ సి అనేది కొలాజిన్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. సో ఈ కొలాజిన్ యాక్చువల్గా ల్యాకింగ్ అనమాట ఈ డిసీజ్లో. కాబట్టి ఏంటంటే వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్
అలా అండ్ వెజిటేబుల్స్ కూడా డార్క్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్డ్ వెజిటేబుల్స్ తీసుకుంటే కనుక ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫ్లమేషన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మజిల్ పెరగాలి అంటే కంపల్సరీ ప్రోటీన్ అనేది ఉండాలి. సో హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఒకటి. ఇంకొకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒమేగా 3 అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. లైక్ నట్స్లో కానీ సీడ్స్లో కానీ అండ్ కొన్ని రకాలైన ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్లో కానీ ఇలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆ పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది. ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ అనేది తగ్గి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. మేడం మరి అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? సో కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుందండి. సో ఎలాంటి ఫుడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాచురేటెడ్ ఫ్యాట్స్, సో బటర్ తర్వాత ఘీ లాంటి సాచురేటెడ్ ఫుడ్స్ తీసుకుంటే కనుక అవి ఏంటంటే కొంచెం అగ్రివేట్ చేస్తాయి ఇన్ఫ్లమేషన్ని. కాబట్టి ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. దెన్ ఇంకొకటి ఏంటంటే సాల్ట్ అండ్ షుగర్ రిచ్ ఫుడ్స్, సో ఎక్కువ సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తర్వాత ఎక్కువ హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డీప్ ఫ్రైస్ లైక్ చిప్స్ కావచ్చు, లేకపోతే పొటాటో చిప్స్ లాంటివి, డీప్ ఫ్రైస్ లేకపోతే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్స్, సో ఇలాంటివన్నీ బేకరీ ఫుడ్స్ అంటే రిఫైన్డ్ ఫ్లవర్స్తో చేసినవి అనమాట. సో మైదా ఇలాంటి రిఫైన్డ్ ఫ్లవర్స్తో చేసిన ఫుడ్స్ వల్ల ఎక్కువగా అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది యాక్చువల్గా. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ తర్వాత సాచురేటెడ్ ఫుడ్స్ దెన్ డీప్ ఫ్రైస్, సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే డెఫినెట్గా సిమ్టమ్స్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మనం ఏంటంటే స్లోగా మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అంటే చాలా లైట్ ఎక్సర్సైజెస్ లాంటివి ఎవ్రీడే బెడ్ టైమ్ ఒకవేళ మొబిలిటీ లేకపోతే బెడ్ టైమ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తే కనుక డెఫినెట్గా పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది గ్రాడ్యువల్గా. అలాంగ్ విత్ ద మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అవి తీసుకుంటూ ఈ ఫుడ్ కూడా ఫాలో అవుతూ అండ్ లిమిటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట పెయిన్స్. సో హ్యూమిడిటీ అండ్ చాలా ఎక్కువ హీట్ క్లైమేట్స్లో చాలా అగ్రివేట్ అవుతుంది పెయిన్ అండ్ వింటర్లో కొంచెం సబ్సైడ్ అవుతుంది. కాబట్టి సీజన్ వైజ్ కూడా ఏంటంటే ప్రాపర్గా డైట్ తీసుకుంటే డెఫినెట్గా ఈ సమస్యని మనం పరిస్థితి అంటే కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మేడం మా ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో సకులందరికీ మంచి విషయాల్ని తెలియజేశారు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్. దీని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. లేదండి ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వివాహం చేసుకునే యువతి తప్పనిసరిగా చేసుకోబోయే వ్యక్తిని నమ్మాలి. అలా నమ్మినప్పుడే వైవాహిక బంధం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. అలాగే అతను మీ పట్ల ఎలాంటి నమ్మకంతో మెలగలడో కూడా ముందే అతని మాటల ద్వారా తెలుసుకోగలగాలి. అతి ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే పిల్లలు. దాంపత్య జీవితంలో పిల్లలకు సంబంధించి సరైన ప్రణాళిక వేసుకోవాలి. అందుకే చేసుకోబోయే వ్యక్తికి పిల్లల గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి. ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారు? ఒకరికి మధ్య ఎంత వ్యత్యాసం ఉండాలనుకుంటున్నారు? వాళ్ళ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఇలాంటివన్నీ పెళ్లికి ముందే యువతి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడాలి. అన్నీ తెలుసుకున్నాక చివరిగా ఒక నిర్ణయానికి రావాలి. వివాహానికి సిద్ధం కావాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.